నమస్తే. జిహెచ్ఎంసి వార్డుల పునర్విభజన ఇంతకుముందు 150 వార్డులు ఉంటే దాన్ని 300లకు పెంచుతున్నారు. సో దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది, బీజేపీ వ్యతిరేకిస్తుంది. అశాస్త్రీయంగా జరుగుతున్నది అని చెప్తున్నారు ఎవరు వీళ్ళందరూ కూడా. సో రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. నిరుద్యోగులు కూడా, రాజకీయ నిరుద్యోగులు కూడా పెరిగే అవకాశం ఉంది. అంతకుముందు ఆ 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్స్లో కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు, కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఇవాళ జిహెచ్ఎంసీలో మెర్జ్ అయిన తర్వాత దాదాపు 600 మందికి అప్పుడు అవకాశం ఉండి ఇప్పుడు 50 మందికి అవకాశం దొరుకుతుంది. అదొక పాయింట్ పెద్దది. సో దాంతోపాటుగా ఇప్పుడు ఉన్న సిటీనే ఇంకా డెవలప్ కాలేదు. చాలా సమస్యలు ఉన్నాయి. నీళ్ళ సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, రకరకాల సమస్యలు. మరి ఇంత పెద్దదాన్ని ఎట్లా రూల్ చేస్తారు అన్నది ఒకటి. దీని మీద మనం మాట్లాడదాం. దాదాపుగా 2000 అప్లికేషన్లు వచ్చినాయట అభ్యంతరాల స్వీకరణ సందర్భంగా. సో ప్రభుత్వం మొండిగా వెళ్తుందని అపోజిషన్స్ అంటున్నాయి. లేదు, చాలా జెన్యూన్గా మేము పనిచేస్తున్నామని గవర్నమెంట్ అంటుంది. మాట్లాడదాం. నా ముందు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు. అండ్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఉన్నారు. సో వారు కూడా హైదరాబాదే కాబట్టి డిబేట్లో తీసుకోవడం జరిగింది. ముందుగా ప్రభుత్వం వైపు నుంచి ముందుగా వెంకట్ గారు, ఇది ఇది అశాస్త్రీయమైన విభజన కింద మీకు కనిపించట్లేదా? ఎందుకు ఈ 300 వార్డులుగా విభజించాల్సిన అవసరం ఉన్నది? అంటే సారీ, విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉన్నది. సిటీ అంటే పెద్ద సిటీ, మెగా సిటీ కాదు. ఉన్న సిటీలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అన్న దాన్ని కదా మనం పరిగణలోకి తీసుకోవాల్సింది. ఏం చెప్తారు మీరు? రగన్న, ఒకటి సరే, టెక్నికల్ గా ఏ రకంగా డివైడ్ అని పక్కన పెడితే, ఆ సరే, కొన్ని ప్రాబ్లమ్స్ అనేటి డీలింగ్ అంటే వార్డ్స్ పెంచినప్పుడు కానీ ఎక్స్పాన్షన్ అయినప్పుడు డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచన ఉన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో అవన్నిటినీ కూడా పొలిటికల్ గా ఉన్న కార్పొరేటర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఎమ్మెల్సీస్ కానీ అందరి ఒక ఒపీనియన్స్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటది, తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఈవెన్ వి సే దట్. అండ్ ఇవాళ మేము కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మా కార్పొరేటర్స్ మేమంతా కూడా వెళ్ళి మేయర్ గారిని, కమిషనర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి మాకున్న అభ్యంతరాలను కూడా మేము చెప్పడం జరిగింది. సో ఆ మాట్లాడిన సందర్భంలో చాలా క్లియర్ కట్ గా, అంటే రేపు పొద్దున క్యాష్ సెన్సెస్ చేయాలన్నా, రేపు పొద్దున ఏదన్నా డెవలప్మెంటల్ యాక్టివిటీ జరగాలన్నా, మీరు పాయింట్ అన్నారు, సిటీ చిన్నగా ఉన్న దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అదే దాన్ని పెంచాలని. సిటీ అనేది చిన్నగుండి మనం ఎక్స్పాండ్ చేయకుండా అంతే క్లమ్జీగా ఉంటే, డెన్స్ పాపులేషన్ పెరిగితే ప్రాబ్లమ్స్ ఏ రకంగా ఇబ్బందులు అవుతాయి కూడా మనం బాంబే వంటి నగరాల్లో మనం చూడొచ్చు. అక్కడ పెంచడానికి స్కోప్ లేదు. ఏ రకంగా ఇబ్బందులు ఎదురైతే కూడా మనకు కనబడుతుంది. సో ఏదైతే మనము ఔటర్ రింగ్ రోడ్ వరకు ఇది పెంచడం వలన సరే పొలిటికల్ గా కొంతమందికి అవకాశాలు పోతాయి, ఇబ్బంది అవుతుంది అనే దానితో పాటు సిటీ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటది. సిటీ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. హైదరాబాద్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ లెక్క తయారవుతుంది. అండ్ డెన్స్ పాపులేషన్ ఏదైతే ట్రాఫిక్ కానీ, పొల్యూషన్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండస్ట్రీస్ అన్ని కూడా మనం ఔటర్ రింగ్ రోడ్ అవతల షిఫ్ట్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకి, మనకి అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు గురి కాకుండా ఏదైతే మన అవసరాన్ని తీర్చే విధంగా. ఎందుకంటే గతంలో కూడా గుజరాత్ లో, అహ్మదాబాద్ కానీ అనేకమైన నగరాలు కూడా ఈ రకంగా ఎక్స్పాన్షన్స్ అయినాయి. ఇదేం కొత్తగా ఈ రోజు హైదరాబాద్ లోనే చేయట్లేదు. ప్రతి చోట కూడా, బాంబే కూడా మొదట ప్రారంభించినప్పుడు చిన్నగా ఉండే, ఈరోజు సౌత్ బాంబే, నార్త్ బాంబే అని చెప్పి అక్కడ కూడా డివైడ్ అయింది బాంబే కూడా. సో ఇక్కడ మన ఉన్న పాపులేషన్, జనాలు ఇప్పుడు మేజర్ విలేజెస్ కి వెళ్ళి కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంతా కూడా వచ్చి హైదరాబాద్ లో ఉంటారు. ఇక్కడ మీరు నేను కూడా ఒక గ్రామానికి వెళ్ళి వచ్చి ఈరోజు హైదరాబాద్ లో ఉన్నాం. సో రేపు పొద్దున అన్నిటికీ సంబంధించి ఆ డెవలప్మెంట్ ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేస్తుంది. అండ్ నేను కమిషనర్ గారితో కలిసినప్పుడు కూడా అడిగినాను, ఏ ప్రాతిపదికన దీన్ని తీసుకొని చేస్తున్నారు అని అంటే, యాజ్ పర్ పాపులేషన్ 40,000 ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక స్టడీ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదా? ఎందుకంటే ఒక స్టడీ చేసి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, పార్టీలు ఏమనుకుంటున్నాయి, పాపులేషన్ ఎంత ఉన్నది, వాళ్ళ జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ఒకవేళ జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే వాళ్ళకు పడే ట్యాక్స్ల భారం ఎంత, వాళ్ళు కట్టగలుగుతారా లేదా, అక్కడ అగ్రికల్చర్ ఉందా, ఇండస్ట్రీస్ ఉన్నాయా, అగ్రికల్చర్ ఉంటే మరి వాతావరణం పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కదా. ఇవన్నీ రకరకాల యాంగిల్స్ ఉంటాయి కదా. ఒక స్టడీ రిపోర్ట్ అనేది ఉండాలి కదా మస్ట్గా. తప్పనిసరిగా అన్నిటిపైన, అంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని లేదా అధికారులు దానిపైన శ్రద్ధ పెట్టి వాళ్ళు చేస్తున్నప్పుడు 100% వాళ్ళు అక్యురేట్ గా కరెక్ట్ చేసి ఉంటారు అని చెప్పి నేను మాట్లాడాను. ఎందుకంటే 2-3 ఇష్యూస్, ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, చేస్తేనే దాని విషయాలన్నీ కూడా బయటికి వస్తాయి. బట్ మీరు అన్నట్టు అన్నిటినీ పరిగణలోకి తీసుకొని డెవలప్మెంట్ తప్పు అని ఎవరైనా మాట్లాడి ఎక్స్పాన్షన్ తప్పు అంటే అది కరెక్ట్ కాదు. సో దాంట్లో ఉన్న సమస్య లేదు, ఆ సమస్యలు మన ఒక్క సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళనికే వాళ్ళు అంటే వాళ్ళు కంప్లీట్ గా డిక్లేర్ చేయలే. 1 వీక్ టైం ఇచ్చి మీ అభ్యంతరాలు ఏమన్నా ఉంటే చెప్పండి, వాటిని కన్సిడర్ చేస్తామని చెప్పారు.
రేపు కూడా జిహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టింది, దాని గురించి మీ అభ్యంతరాలు ఏమున్నాయి చెప్పండి, అవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని. ఆ అంటే ఇరెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇదే కాంగ్రెస్ పార్టీయా, ఇప్పుడు మాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా ఎమ్మెల్యేలకి, మాకు ఈవెన్ మీకేం మా దగ్గర ఇబ్బందులు ఉన్నాయి? అంబర్పేట, మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఇప్పుడు అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ చేసిన దగ్గర కాచిగూడ బర్కత్పుర అని ముందు డివిజన్ ఉండే. కాచిగూడ సపరేట్ డివిజన్ ఉండే, బర్కత్పుర సపరేట్ డివిజన్ ఉండే. లాస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, బర్కత్పురాని కాచిగూడలో క్లబ్ చేసేసింది. ఈ రోజు డీలిమిటేషన్ చేసినప్పుడు పాపులేషన్ వైజ్ ముందు బర్కత్పుర లెక్కనే చేస్తే, ఆడ ఏరియా వైజ్ గతంలో డివిజన్ ఉండే, దాన్ని చేయాలంటే లేదా తులసి నగర్ అని ఒక డివిజన్ చేసేది. సో ఆ తులసి నగర్ కాక అది కాచిగూడ చేసి, అంటే టోపోగ్రాఫికల్ గా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, వాటిని ఏదైతే దృష్టిలో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎందుకంటే ప్రజాక్షేత్రంలో మనం ఉన్నాం కాబట్టి సమస్యలు మనకి ఎక్కువ తెలుస్తాయి. అధికారుల కంటే కూడా మనకి ఇష్యూస్ ఎక్కువ తెలుస్తాయి. దీన్ని ఎట్లా చేయాలి, ఏ రకంగా చేస్తే ప్రజలకు కన్వీనియన్స్ ఉంటుందో, అందుకే వాటికి ఒపీనియన్స్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఒపీనియన్స్ ని పరిగణలోకి తీసుకొని ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తారు. కానీ ఇది కరెక్ట్ కాదు, ఈ డెవలప్మెంట్ జరగొద్దు, ఎక్స్పాన్షన్ జరగొద్దు, చేయకూడదు అని అంటే అట్లా మన బీజేపీ రాష్ట్రాన్ని, మన నగరాన్ని బీజేపీ ఏమన్నా కోరుకుంటుందా? శ్రవణ్ గారు అట్లెవరన్నా అంటే అది కరెక్ట్ కాదని శ్రవణ్ చెప్తున్నాను. గారు, మీరు దట్స్ మై లోకల్ ఒపీనియన్. కార్పొరేటర్ కాబట్టి, అంటే ఒక కార్పొరేటర్ కాబట్టి మీరు కూడా జిహెచ్ఎంసీలో చాలా ఇష్యూస్ మీద కొట్లాడుతున్నారు, మేము చూస్తున్నాము. సో మీ ఒపీనియన్ ఏంటి? మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? మీ పార్టీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇది 300గా చేయడమే తప్పంటారా, కరెక్ట్ అంటారా? చేస్తే ఎట్లా చేయాల్సి సార్ ము- ము- చేయాల్సి ఉండే? సార్ ముందుగా మీకు వెంకట గారు నమస్తే అండి. ఇప్పుడు ప్రపోజ్డ్ జిహెచ్ఎంసి యాక్చువల్లీ ఇంతకు ముందు విలీనం చేసే కన్నా ముందు కూడా యాక్చువల్ ప్లాన్ సబర్బన్ ఏరియా, అవుటర్ రింగ్ రోడ్ నుంచి కూడా ఒక 1 కిలోమీటర్ ఏరియా రేడియస్ లో ఉన్నటువంటి ప్రాంతం కూడా సబర్బన్ కిందే వస్తుంది కాబట్టి దాన్ని కూడా కలుపుకొని చేయాలని చెప్పి, కంటోన్మెంట్ ని ఐలాస్ ని కూడా కలుపుకొని చేయాలని చెప్పి దాదాపుగా 2700 స్క్వేర్ కిలోమీటర్లు పెట్టుకున్నటువంటి సందర్భం ఉంటుంది యాక్చువల్లీ అయితే ప్లాన్. కానీ ఇప్పుడు 2000 స్క్వేర్ కిలోమీటర్లకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎక్స్పాన్షన్ తప్పు అని ఎవరు అనట్లేదు, కానీ ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. నేను ఛాలెంజెస్ ఏవో ఒక్కొక్కటి మీ ముందు పెడతాను. ఇప్పుడు నగరం మధ్యలో ఉన్నటువంటి ఐలాల పరిస్థితి ఏంటి, కంటోన్మెంట్ల పరిస్థితి ఏంటి ఒకటి. ఇప్పుడు జిహెచ్ఎంసి విస్తీర్ణం కరెంట్లీ 650 స్క్వేర్ కిలోమీటర్లు అయితే ఇప్పుడు 2000 స్క్వేర్ కిలోమీటర్లు పైచిల్కే ఉంటుంది బేసికలీ. నేను ఇప్పుడు ఏమన్నా 150 డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్సే మీరు సాల్వ్ చేయాలి అంటే కాంట్రాక్టర్లు బిల్లులు లేక ఎన్ని కష్టాలు పడ్డాయి, ఎన్ని ఉద్యమాలు చేసినా మీరు చూసారు. మరి జిహెచ్ఎంసి పర్ఫెక్ట్ ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏస్రావునగర్, చెర్లపల్లి వార్డ్ నెంబర్ 1, 2 పక్క నుంచి మొదలు పెట్టుకుంటే మీరు వంపుగూడ కానివ్వండి, నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లి, లేకపోతే అవతల ఫిర్జాదిగూడ, కొన్ని వేల స్క్వేర్ కిలోమీటర్లు రోడ్లు పూర్తిగా గుంతలమై ఉప్పల్ కింద. మీరు మల్లనగర్ ఆఫీస్ వెళ్ళే రోడ్ లో చూడండి, అసలు ఆ ఫ్లైఓవర్ కింద కానీ లోపల ఫ్రిడ్జాలు కూడా కానివ్వండి, రేట్లు పెరిగినాయి తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాము. ఈ రోడ్లన్నీ బాగు చేయాలి అంటే డబ్బు ఎక్కడికి వెళ్ళి తెస్తారు? ఏదర్ జిహెచ్ఎంసి కడుపు కొట్టి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కడుపు కొట్టి డబ్బన్నా తీసుకెళ్ళి పెట్టాలి, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి ముక్కు పిండి ట్యాక్సులు వసూలు చేసి, ట్యాక్సులు పెంచి ఆ తర్వాత అక్కడ రోడ్లు వేయాలి. నేనేమంటున్నా అంటే, అసలు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు అర్బన్ సబర్బన్ ఏరియాస్ ని రెండు మిక్స్ చేస్తున్నప్పుడు రెండు మ్యాచ్ చేయాలి. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఒక ప్లాన్ స్ట్రక్చర్ ఉంది సార్, ఓవర్ ద టైం ఎవాల్వ్ చేసుకుంటూ ఒక స్ట్రక్చర్డ్ ఫామ్ లోకి వచ్చింది. ఇక్కడ ఏదైనా కాలనీ తీసుకుంటే మాక్సిమం మీకు ఒక కమ్యూనిటీ హాల్, ఒక లైబ్రరీ, ఒక స్ట్రక్చర్, రోడ్ మినిమం 30 feet 40 feet సెట్ బ్యాక్ ఇచ్చుకొని అయితే ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలనీస్ ఉన్నాయి. కానీ మీరు సబర్బన్ ఏరియాస్ లో చూస్తే గ్రామ పంచాయతీలు అనేక కాలనీస్ కి కమ్యూనిటీ హాల్ లేవు, పార్కులు లేవు, రోడ్లు చిన్నవి, భూ వివాదాలు ఇంకా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఈ స్టాండర్డ్స్ ని మ్యాచ్ చేయకుండా మర్చ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నేనేమంటే ఒక స్పెషల్ ప్యాకేజ్ చేయాల్సింది, ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము ఇవన్నిటిని కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసుకొని ఒక సేమ్ మోడ్ లో తీసుకొచ్చిన తర్వాత విలీనం చేయమని చేసేది కరెక్ట్ పద్ధతి ఒకటి. రెండు, ఇప్పుడు ఈ మొత్తం ప్రాంతం మీరు చేసిన తర్వాత అసలు ఇప్పుడు వార్డుల విభజీకరణ చేసిన తర్వాత ఒక గెజెట్ తీసుకొచ్చేది. ఈ గెజెట్ లో తీసుకొచ్చినటువంటి బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పుల తడకగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌండరీ చెప్తాను మీకు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ద నార్థన్ బౌండరీ ఆఫ్ మల్కాజ్గిరి స్టార్ట్ ఫ్రమ్ ద సఫిల్గూడ గేట్ అండ్ రన్స్ టువర్డ్స్ ద నార్త్ అండ్ టేక్స్ రైట్ టర్న్ ఫ్రమ్ ద రోడ్ 2 and then takes left from the road 3 and takes right from the road 4 and then ends at the lower Safilguda tract. Now we don't know where is this lower Safilguda tract. ఈ వర్డ్ అనేది ఏదైతే గెజెట్ లో పొందుపరిచారో ఈ వర్డ్ అన్డిఫైన్డ్ వర్డ్. ఓల్డ్ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ దగ్గర ఎండ్ అవుతుందని చెప్పి ఇంకో బౌండరీ ఇచ్చారు. ఓల్డ్ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ ఉందా అండి? చెప్పండి.
ఎక్కడుంది? ఆ రైల్వే ట్రాక్ ఉంది, అది పోయి పటేల్ నగర్ దగ్గర ఇక్కడ ఎండ్ అవుతుంది. బేసికలీ సర్దార్ పటేల్ నగర్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ లో ఎండ్ అవుతుంది. ఉప్పర్ కూడా అంటారు వాస్తవంగా. సో బౌండరీస్ డిఫైన్ చేసేటప్పుడు కరెక్ట్ గా డిఫైన్ చేయకుండా, మ్యాప్స్ పబ్లిష్ చేయకుండా, మీకు ఏ వార్డు అందుకే మేము అభ్యంతరాలు స్వీకరిస్తున్నాం అనేది అంటున్నారు కదా, ఇంకా ఫైనల్ అదే చెప్తాను. ఇప్పుడు మీరు 300 వార్డులు చేశారు కదా సార్, ఏ బేసిస్ మీద చేశారు? ఒక్కొక్క వార్డు ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు ఉంది, ఒక్కొక్క వార్డులో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు న్యూ సిటీలో వచ్చేసరికి చాలా డివిజన్లు యాజ్ ఇట్ ఈస్ ఉంచేశారు. ఓల్డ్ సిటీనేమో నెంబర్ ఆఫ్ డివిజన్స్ పెంచారు. అక్కడేమో 20,000కే ఒక కార్పొరేటర్ అయిపోతాడు, ఇక్కడేమో 50,000కి కూడా కార్పొరేటర్ కాదు. ఇప్పుడు అబ్జెక్షన్స్ మీరు రేజ్ చేసినప్పుడు ఓన్లీ వార్డ్ బౌండరీస్ కి ఎందుకు ఉండాలి? అసలు మీరు ఎన్ని కార్పొరేషన్స్ చేస్తున్నారో ఆ కార్పొరేషన్స్ కూడా బౌండరీస్ ఫిక్స్ చేసి దానిపైన కూడా ప్రజాభిప్రాయాన్ని తీసుకొని ఉంటే బాగుండేది కదా. సో ఏమంటే హోలిస్టిక్ అప్రోచ్ అనేది జరగలేదు ఇక్కడ. పూర్తి స్థాయిలో అంటే వాళ్ళకి ఏమైనా పరిపాలన స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందని మీకు అనిపించిందా ఎక్కడైనా? నేను కంపల్సరీ నాకు అనిపించింది అంటే తప్పుగా అనుకోకూడదు, కానీ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బడా నాయకులకు సంబంధించినటువంటి భూములు గత 2 సంవత్సరాల్లో అనేకం కూడా ఆ చుట్టుపక్కల ఏరియాలో కొనుగోలు జరిగినది మనం చాలా గట్టిగా వింటా ఉన్నాము. కోకాపేటలుగా అనేక ఈ ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ బ్యాంక్ యొక్క వాల్యూ పెరగాలి అంటే హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్న ఒక వాదనను కౌంటర్ చేయాలి అంటే, ఈ రెండింటిని కౌంటర్ చేయాలంటే ఒక 1 shot 3 birds అన్నట్టుగా, 1 shot 3 birds అన్నట్టుగా, ఒకటి వాళ్ళ భూముల వాల్యూలు పెరుగుతాయి, రెండు హైదరాబాద్ లో ఈ గ్రేటర్ పరిధి వల్ల ఎందుకంటే ట్యాక్సులు పెరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ప్రాపర్ రియల్ ఎస్టేట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ అంటే ఎలాగో డీలిమిటేషన్ చేయాలి కాబట్టి అర్బన్ పాపులేషన్ పెరిగి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా ఎంఐఎం ఉందా? 100% ఎంఐఎం గారు ఒప్పుకోకుండా ఎంఐఎం వ్యతిరేక సార్ అవన్నీ నేను గిలినట్టు చేయని ఏడ్చినట్టు చేస్తాను. ఎందుకంటే ఎంఐఎం ఒప్పుకోకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తా నేను ఒప్పుకోను. ఇంతకుముందు నా దగ్గరికి మీ కార్పొరేటర్ వచ్చారు, ఎవరు మన నరసింహారెడ్డి గారు. ఆయన ఏమంటున్నారంటే టోటల్ ఎంఐఎంకి 50 ఉన్న ఎంఐఎం డివిజన్లు 100 చేయడానికి కుట్ర అని అంటాడు ఆయన. 100% అదే చెప్తాను. ఇప్పుడు మీకు అదే చెప్పాను నేను ఏమంటున్నా అంటే నేను మీకు ఒక్కొక్క వార్డు యొక్క విస్తీర్ణం ఎంత, దాంట్లో ఓటర్స్ ఎంత, దాంట్లో పాపులేషన్ ఎంత అనేది రేషనలైజ్ చేయకుండా, ఆ డేటా పబ్లిష్ చేయకుండా, మ్యాప్స్ పబ్లిష్ చేయకుండా మీరు బౌండరీస్ ఇచ్చేశారు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వార్డులకు 20,000 ఉంది, న్యూ సిటీలో ఉన్నటువంటి అంటే హిందూ పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలో 50,000 ఓటర్లు ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఒక కార్పొరేటర్, అక్కడ 2 కార్పొరేటర్ బరాబర్. దానివల్ల ఎంఐఎం యొక్క సంఖ్య పెరుగుతుంది కదా, ఇది అన్యాయం చేసినట్టే కదా. సో ఈ డేటా ఏది పబ్లిష్ చేయకుండా గెజెట్ తీసుకోవడం కరెక్ట్ కాదు. 2011 క్యాస్ట్ సెన్సెస్ అంటున్నారు, పాపులేషన్ ప్రకారం మేము డివిజన్ చేయడం జరిగిందని అంటున్నారు. సో అట్లా చూసుకున్నప్పుడు డెన్సిటీ ఓవర్ డెన్సిటీ ఉంటది కదా అక్కడ. ఇప్పుడు ఏ డెన్సిటీ ఏ పాపులేషన్ సెన్సస్ ప్రకారం చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 2011 సెన్సస్ ప్రకారం 1.6 ఇప్పుడు ఉన్నటువంటి ఎస్టిమేటెడ్ పాపులేషన్ వీళ్ళు చేస్తున్నది. ఓకే, అండ్ తెలంగాణ ఎస్టిమేటెడ్ పాపులేషన్ యాజ్ పర్ ద 2011 సెన్సస్ ఇస్ 3.9 to 4 crores అట్ ద మ్యాక్స్ ఆఫ్ 4 crores. అంటే 40% ఆఫ్ ద అర్బన్ పాపులేషన్ మీరు డైరెక్ట్ క్యాప్చర్ చేస్తారు. అంటే ఏం లేదు, 2 కార్పొరేషన్లు, ఒకటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రెస్ట్ ఆఫ్ ద గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కలిపితే ముఖ్యమంత్రి గారు. అర్థమైంది మీకు ఈక్వేషన్? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఒక కార్పొరేషన్ మేయర్ గారు చేసి, రెస్ట్ ఆఫ్ ద కార్పొరేషన్ ఒక మేయర్ గారు చేస్తే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి సీటే ఈక్వల్ టు దట్, అంతే. కాబట్టి ఎవరిది ఇప్పుడు పాపులేషన్ ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు చేసినటువంటి పరిస్థితి చూస్తే 1.6 పాపులేషన్ మీరు ఒక సింగిల్ కార్పొరేషన్ లో డివైడ్ చేస్తున్నారు. కదా, 2 గానో 3 గానో డివైడ్ చేస్తారేమో కదా, ఇంకా కాలే కదా. మరి అది మీరు పబ్లిష్ చేయాలి కదా, పబ్లిష్ చేసి బౌండరీస్ ఫిక్స్ చేసిన తర్వాత దానిపైన కూడా అభ్యంతరాలు తీసుకోవాలి కదా. అది ఎందుకు తీసుకోరు? అది కూడా బౌండరీ. ఎందుకంటే దీంట్లో ఏమైతే సార్, ఇప్పుడు 2-3 కార్పొరేషన్ చేసినప్పుడు చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ తీసుకుందాం. వాటర్ వర్క్స్ కి ఎన్ని ఉద్యమాలు చేసినాం సార్, సిల్టులు పోసి మన కేసులు కూడా బుక్ అయినటువంటి సందర్భం, పైప్ లైన్లు కూడా శాంక్షన్ చేయలేనటువంటి పరిస్థితిలో మనం చూస్తా ఉన్నాము. ఇప్పుడు బౌండరీస్ లో ఈ రోడ్ల జిహెచ్ఎంసీ పరిధిలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఉంటది, అడిషనల్ కలెక్టర్లు ఉంటారు, హైడ్రా ఉంటది, హెచ్ఎండి ఉంటది, వాటర్ వర్క్స్ ఉంటారు. ఎవరికి కోఆర్డినేషన్ లేదు. కోఆర్డినేషన్ చేస్తారు. వాళ్ళు చెప్తున్నారు ఒక విషయం సరే, ఎంఐఎం బీజేపీ ఎంఐఎం నన్ను అన్నది తప్ప రాజకీయము పబ్బం ఎవరు గడుపుకోలేరు. కానీ సరే, అది వాళ్ళు అనడము సహజము, దానిపైన వాళ్ళు అదే రకంగా చర్చ పెట్టడము సహజము. సో నేను ప్రాక్టికల్ గా నేను హైదరాబాద్ లో ఉంటున్నా కాబట్టి, హైదరాబాద్కి వెళ్ళి ఈరోజు హైదరాబాద్ లో కాన్స్టిట్యున్సీకి వెళ్ళి శాసన మండలి సభ్యులు ఉన్నా కాబట్టి నేను ప్రాక్టికాలిటీ పైన నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. రెండో అంశము,
జిహెచ్ఎంసీ రెవెన్యూ అంటారు. జిహెచ్ఎంసీకి రెవెన్యూ, మేజర్ రెవెన్యూ ఎక్కడికి వెళ్ళి వస్తుంది రాగన్న? పర్మిషన్స్ కి వెళ్ళి వస్తుంది. యాక్చువల్ గా పర్మిషన్స్ కి రెవెన్యూ తీసుకునే అధికారం జిహెచ్ఎంసీకి ఉంటుందా? ఎక్కడన్నా జిహెచ్ఎంసీకి ఉంటుందా? యాక్చువల్ గా జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చే పర్మిషన్స్ కూడా హెచ్ఎండిఏనే ఇవ్వాలి. ఈ రోజు జిహెచ్ఎంసీ పరిధిలో 2007 లో హెచ్ఎండిఏ హాస్ డెలిగేటెడ్ దేర్ పవర్స్ టు జిహెచ్ఎంసీ. ఆ కండిషన్ ప్రకారంగా నేను ఒక క్వశ్చన్ అడుగుతా దీనికి. శ్రవణ్ భాయ్ మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను, మీరు ఎన్నో చెప్పినారు. మీరు క్వశ్చన్ అడగడానికి మీరు చెప్పినప్పుడు నేను విన్నాను. 2006లో డెలిగేట్ చేసారు పవర్స్. ఈ రోజు సగం మంది నేను కొంతమంది వ్యక్తులు మాట్లాడుతుంటే కూడా మొత్తం హెచ్ఎండిఏ తీసి పెడతారు. ఇప్పుడు రోడ్స్ డెవలప్మెంట్స్ గురించి అన్నారు, వాళ్ళ పవర్స్ వీళ్ళకి డెలిగేట్ చేసారు. హెచ్ఎండిఏకి రావాల్సిన నిధులు హైదరాబాద్ జిహెచ్ఎంసీ బయట రోడ్లన్నీ ఎవరు డెవలప్ చేయాలి, ఎవరు ఇవ్వాలి ఫండ్స్? హెచ్ఎండిఏ శాంక్షన్ చేయాలి. మరి జిహెచ్ఎంసీ 2006కి వెళ్ళి జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చే ఎన్ని నిధులు హెచ్ఎండిఏకి ఇచ్చిర్రు డెలిగేట్ చేసినాక? అది కూడా రేషియో ఉంది కదా, ఎన్ని రేషియో నిధులు ఇచ్చిర్రు, ఎన్ని రేషియో నిధులు హెచ్ఎండిఏకి వెళ్ళినాయి? టెక్నికాలిటీ ఇష్యూస్ పైన, నిధుల పైన మాట్లాడి ఎవరు ఎంత మందికి ఇచ్చిర్రు, హెచ్ఎండిఏ పవర్ ఏంది, జిహెచ్ఎంసీ పవర్ ఏందని మాట్లాడితే అలా చాలా విషయాలు బయటకు వస్తాయి కదా. టెక్నికాలిటీ కరెక్షన్ చెప్తున్నా, ఒక్క సెకండ్ ఏమనుకోవద్దు. జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం కూడా ఓకే ప్రాపర్టీ ట్యాక్స్ అనేది వేస్తారు. ప్రాపర్టీ ట్యాక్స్ లో కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే నేను చెప్పేది పర్మిషన్స్ అని చెప్పిన ట్యాక్స్ కి డబ్బులు వసూలు చేసే బాధ్యత జిహెచ్ఎంసీదే. నేను ఏమన్నా పర్మిషన్స్ అన్నా మీరు బిల్డింగ్ పర్మిషన్స్ హెచ్ఎండిఏ ఇక్కడ కాదు, ఎక్కడన్నా మీరు చెక్ చేయండి. ఎందుకు అంటున్నాను? తీసి చెక్ చేసుకోండి. పనికిరాని 2007 కంటే ముందు 2006-7 కంటే ముందు ఒకసారి చెక్ చేసుకోండి ఎవరు కడుతుండే. 2006 కంటే ముందు పర్మిషన్స్ దేనికి పైసలు కడుతుండే కనుక్కోండి. అన్న నేను చెప్తున్నా మీకు మళ్ళీ ఒకసారి మీరు కరెక్షన్ చేసుకోండి. నేను ఏమంటాను, దాని మీద కాదు, చాలా యాంగిల్స్ ఉన్నాయి ఇందులో. కాదు, రోడ్డు డెవలప్ అయితలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితలేదు, ఇక్కడ సక్కా లేదు, అందుకు సిటీ డెవలప్ కావద్దు, ఇది పెంచుకోవద్దు. ఎంఐఎం వాళ్ళకి ఎక్కువ చేసిర్రు, బీజేపీ వాళ్ళకి తక్కువ చేసిర్రు. ఎంఐఎం వాళ్ళు అటు గెలుస్తున్నారు, ఓల్డ్ సిటీలో ఎక్కువ పెరిగినాయి, న్యూ సిటీలో తక్కువ పెరిగినాయి. ఇవన్నీ అజంప్షన్స్ రాజకీయంగా మాట్లాడుకోనికి ప్రాక్టికల్ గా బాగుంటది రగన్న. కానీ పాపులేషన్ వైజ్ ఎక్కడ ఓవైసీ ఇప్పుడు వాళ్ళ ఒకటి ఒక్క నిమిషం ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక విషయం వారు అడిగిన దానికి సమాధానాలు చెప్పాలి. వారు కొన్ని విషయాలు చెప్పారు. కాంగ్రెస్ లీడర్లు కబ్జాలు పెట్టారు అని మాట్లాడుతారు. హైదరాబాద్ సుదీర్ఘంగా ఎమ్మెల్యేగా, ఈ రోజు కేంద్ర మంత్రిగా, ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి గారు హైదరాబాద్కి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తారు. మరి హైదరాబాద్ లో జరిగిన ఎన్ని ఇష్యూస్ పైన కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, ఎన్ని కబ్జాల పైన మాట్లాడారు, ఎవరి భూములు ఎక్కడ ఉన్నాయని ఎన్ని మాట్లాడినరు, ఎవరి భూములు ఉన్నాయి ఆ విషయాలని మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటది. ల్యాండ్స్ ఉన్నాయి, ల్యాండ్ పూల్ కాంగ్రెస్ లీడర్ల ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళ ల్యాండ్ రేటు పెంచుకోనికి. ఇవన్నీ తెలియకుండా వేగ్గా మనం ఒక సబ్జెక్ట్ పైన మాట్లాడుతున్నప్పుడు శ్రవణన్న మనం ఏదైనా ఇష్యూ ఉంటే క్లియర్ కట్ గా చెప్పాలి. ఇప్పుడు నేను మాట్లాడతా, మా అంబర్పేటలో ఒక ఎవాక్యూ ప్రాపర్టీ, దాన్ని ఏదైతే కిషన్ రెడ్డి గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పర్మిషన్ వచ్చి బిల్డింగ్ కట్టారు. మరి కిషన్ రెడ్డి గారు కరెక్ట్ అయితే సరే వారు పర్మిషన్ ఇప్పలేదేమో, కానీ ఎందుకు దాన్ని అబ్జెక్షన్ పెట్టలే? కబ్జాల గురించి, భూముల గురించి మీరు దయచేసి పొలిటికల్ లీడర్లు మాట్లాడొద్దండి. దాని గురించి ఓకే ఓకే కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి పక్కన పెడదాము. నేను ఒకటే అడుగుతా, ఒక నిమిషం రఘుభాయ్, లెట్ మీ కంక్లూడ్. నేను ఏమంటున్నా, నేను ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని. ఫర్ ఎగ్జాంపుల్ నా కాన్స్టిట్యున్సీ లేదో తప్పు జరిగింది, నేను ఇప్పియలే ఉండొచ్చు. కానీ తప్పు పైన అయితే నేను నా పరిధిలో, సరే నేను కేంద్రంలో అధికారంలో ఉన్నా, నా తప్పు. కానీ రాష్ట్ర పరిధిలో నేను ఉన్నప్పుడు, నా కాన్స్టిట్యున్సీలో జరిగినప్పుడు నా లెటర్ ప్యాడ్ పైన ఒక కంప్లైంట్ ఇచ్చి ప్రెస్ మీట్ అన్న పెట్టాలి కదా. నేను ప్రెస్ మీట్ నేను ఇచ్చినా డిస్కషన్ ఎక్కడికో వెళ్తున్నది. ఇప్పుడు కాదు కదా, కిషన్ రెడ్డి మీద ఇవ్వాలంటే మీకు ఆరోపణలు చేసినప్పుడు, రేవంత్ రెడ్డి మీద ఇవ్వాలంటే వాళ్ళకి 100 ఉంటాయి.
బీఆర్ఎస్ విషయం లీడర్లు మీరు ఇంకో కొంత ఉంటాయి. ఒక విషయం ఆ, మీరు డిబేట్ ఏం చెప్పిర్రు, దాని డీలిమిటేషన్ పైన యా, పెట్టిర్రు. దాని మీద కాంగ్రెస్ లీడర్ల భూములు ఉన్నాయి, ఆ, ఆ భూముల ధరలు పెంచుకోనీకి అని చెప్పి ఉమ్. మాట్లాడతాం, మరి అది సరే కరెక్టా? సరే, ఇప్పుడు మీరు ఇప్పుడు ఆ చర్చ ఒక ఉంటే ఒక దానిపైన ఆర్గ్యుమెంట్ మాట్లాడతా. ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఒక ఆర్గ్యుమెంట్ జల్పల్లి అనే ఒక మున్సిపాలిటీలో 3 డివిజన్లు అయినాయి: జల్పల్లి, షాహీన్ నగర్, పహాడీ షరీఫ్. అక్కడ ఇంతకుముందు 28 మంది కౌన్సిలర్లు ఉండే, ఇప్పుడు 3 కార్పొరేటర్లు అవుతారు. ఇక్కడ పాపులేషన్ తక్కువ ఉంది, 3 అయినాయి. వీళ్ళు అంటే బీజేపీ వాళ్ళు చెప్తున్నది. మీర్పేట్ అనే కార్పొరేషన్లో 46 కార్పొరేటర్లు ఉండేవాళ్ళు, అది ఇప్పుడు 3కి అయింది. మీర్పేట్, జిల్లలగూడ అండ్ ప్రశాంతి హిల్స్. అక్కడ దాదాపు 1,00,000 పైన ఒక్కొక్క దాంట్లో డివిజన్లో 1,00,000 మంది ఉన్నారు. ఇది ఎట్లా అవుతుంది? ఇక్కడ మొత్తం ఎంఐఎం వాళ్ళదే రగన్న రేపు ఇదంతా. పొద్దున ఒక ఇదంతా విషయం ఎంఐఎం వాళ్ళదే. గోశాం వాళ్ళు మీకు కూడా ఒకటే అయినాక, యాడ్ చేసిర్రు అన్నది వాళ్ళ వాళ్ళ లెక్క, బీజేపీ వాళ్ళ లెక్క. అదే రగన్న మీకు ఏం చెప్తున్నా, రేపు పొద్దున అయినాక ఏ డివిజన్ లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, పాపులేషన్ సంఖ్య కూడా బయటికి వస్తది కదా, ఉమ్, అన్ని బయటికి వస్తాయి కదా. ఉమ్, 40,000 ముందు లెక్కన ఇయ్యాలన్నా. వారు క్యాలిక్యులేట్ చేసుకునే చేసిండ్రు. ఆ, రేపు పొద్దున మా శ్రవణన్న సొంటోళ్ళకి, స్వామి సొంటోళ్ళకి, వీళ్ళందరికీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా సొంటోళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, జనరల్ బాడీ మీటింగ్ పెట్టిర్రు, ఉమ్, దానిపైన అభ్యంతరాలు చెప్పాలని చెప్పింది. ఉమ్, అండ్ నేను ఇంత క్లియర్ గా చెప్తున్నా కదా, ఇది చేసింది సిస్టమ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్. ఇంకొంతమంది ఏమని అనుకుంటారు, దీని ప్రకారమే రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోతాయేమో, దీని ఉమ్, ప్రకారం రేపు పొద్దున క్యాస్ట్ సెన్సెస్ కావాలి, ఆ డివిజన్ దానికి సంబంధం, ఇది జస్ట్ ఓన్లీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ మటుకే. ఉమ్, దాని ప్రకారంగా ఇది ఈ 21 లోపల దీన్ని చేయలేక, అంటే ఈ ఇయర్ సారీ ఈ 25 ఎండ్ లోపల ఇది చేయకపోతే ఇంకో 2 years వరకు చేయనీకి రాదు. ఉమ్. ఓన్లీ అంటే ఫర్ అన్నది ఇది కూడా 8 months బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది చేయమని. డిలే పర్పస్ చేసింది మటుకే. స్టేట్ గవర్నమెంట్. అరే ఒక విషయం అసలు నేను మాట్లాడుతున్నాను, ఆగరాదు నువ్వు, నేను అదే చెప్తున్నా కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డిసెంబర్ లోపల చేయకపోతే 2 years వరకు చేయనీకి రాదు, మీకు కూడా తెలుసు అది. ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ చేస్తేనే రేపు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చేసే కాస్ట్ సెన్సెస్ కూడా చేయనీకి కన్వీనియంట్ గా ఉంటుంది, అక్యురేట్ సెన్సెస్ వస్తాయి. సరే, అది ఇప్పుడు మీకు చాలా క్లియర్ కట్ ఇప్పుడు గా వెంకట్ తెలుసు. గారు ఇప్పుడు డిసెంబర్ గవర్నమెంట్ లోపు ఆఫ్ ఇండియానే డైరెక్ట్ చేసింది. కాదు 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 గవర్నమెంట్ డిసెంబర్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ చేసింది రఘు గారు. ఇంకా 15 రోజులే ఉంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఇంకా 15 రోజులే ఉంది కదా అంటున్నా. దానికే కదా ఇప్పుడు 17th వరకు లాస్ట్ డే పెట్టిండ్రు, అన్ని ఉమ్, వాళ్ళ అభ్యంతరాలు తీసుకుంటారు, ఉమ్. దానిపై రివ్యూ చేసి దాన్ని క్లోజ్ చేసి ఎండ్ మరి లోపల ఇప్పుడు ఇప్పుడు పంపివ్వాలి. ఇప్పుడు సింగిల్ జిహెచ్ఎంసీ కిందనే ఉంటుందా, లేకపోతే దాన్ని ఏమైనా 2-3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారా? అది రఘు ముందు గారు ఎందుకు చెప్పట్లేదు అన్నది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అది 2 కన్వీనియంట్ ఉంటుందా, 3 కన్వీనియంట్ ఉంటుందా, ఏ రకంగా కన్వీనియంట్ ఉంటుంది, డెసిషన్ తీసుకున్నాక 100% చెప్తారు. ఉమ్, దాపరికం చేసేది ఏముండదు రగన్న. బట్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ విచ్ ఈస్ కన్వీనియంట్, అడ్మినిస్ట్రేషన్ చేయనీకి కూడా ఈజీ ఎట్లయితే ఉంటుందో, డెవలప్మెంట్ అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్. ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ ఇది 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 కరెక్ట్ కాదు అని వాళ్ళు కూడా అనలేరన్నా, ఎందుకంటే ఉమ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8 నెలల క్రితం చెప్పింది దీన్ని ఉమ్, చేయమని చెప్పి, 8 months నేను బ్యాక్ ఒక మాట చెప్పింది. అన్న, నన్ను కూడా ఒక నిమిషం చెప్పని అన్న. ఉమ్. ఎస్, అంటే సేమ్ ఇట్లనే చేయమని చెప్పిందా ఎట్లా, ఏ లెక్క? దాట్స్ రైట్ క్వశ్చన్. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు చేయమని చెప్పిందా అడుగుతున్నారు. ఆ, అంటే వాళ్ళు చెప్పి కాదు కానీ కాదన్న ఇక్కడ చేయమని స్టేట్ కూడా మీకు ఇంకో ఈ విషయం యాడ్ డివిజన్ ఇట్లా చేయాలన్నా. చేయండి, ఈ డివిజన్ ఇట్లా చేయమని ఎందుకంటే చెప్తారా? ఇది ఆ, అర్బన్ ఆ. పాపులేషన్ పెంచుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి దానికోసం చేస్తున్నటువంటి పరిస్థితి మీకు కూడా తెలిసిందే, నేను కాదంటలే. కానీ అర్బన్ పాపులేషన్ పెంచడం కోసం ఈ మర్జర్ చేసి కరెక్టే. కానీ నేను అడిగేది ఏంటంటే 8 నెలల క్రితం గవర్నమెంట్ చెప్తున్నప్పుడు ఈ కంటోన్మెంట్ ది ఐలాది ఏది డెసిషన్ తీసుకోకుండా ఆదరాబాద్ గా 15 రోజుల్లో డెసిషన్ తీసుకొని చేయడం అనేది కరెక్ట్ కాదంటున్నా. 8 months నుంచి చేయాల్సి ఉండే కదా, ఎందుకు 8 months చేయకుండా ఇప్పుడు శ్రవణన్న అడ్మినిస్ట్రేషన్ ఒక విషయం డివిజన్ రెండు అని ఒక నిమిషం, అడ్మినిస్ట్రేషన్ సరే. డివిజన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇప్పుడు మీరు ఎప్పుడైతే డివిజన్ చేస్తున్నారో ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ రన్ అవుతుందని కూడా ప్రజల దగ్గర పెడితే ప్రజలకు ట్రాన్స్పరెన్సీ, ఒక క్లారిటీ ఉంటది. ఇప్పుడు చేయకుండా తర్వాత మేము ఇష్టం వచ్చినట్టు మేము ఫస్ట్ పెంచేస్తాం, తర్వాత డివిజన్లు వేస్తాం, తర్వాత మేము అడ్మినిస్ట్రేషన్ సంగతి చూస్తామంటే అది ఏ విధంగా ట్రాన్స్పరెంట్ ఉంటుంది చెప్పండి. అంటే ముందు డివిజన్ చెప్పగలుగుతారా? డివిజన్ చెప్పడానికి అవకాశం ఉంటుందా శ్రవణ్ గారు? ముందే డివిజన్ రగన్న చెప్పడానికి రగన్న అవకాశం ఉంటుందా? ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ రేపు పొద్దున సెంట్రల్ గవర్నమెంట్ డీలిమిటేషన్ చేస్తుంది కదా. సరే ఈరోజు మీ డిబేట్ లోనే మా శ్రవణ్ అన్న బీజేపీ పార్టీ తరఫున మాట్లాడుతుండు కదా, ఇంకొక 6 నెలలు అయితే వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, క్యాస్ట్ సెన్సెస్ చేసినాక డీలిమిటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మరి ఏ ప్రాతిపదికన ఎక్కడ ఎంపీలు పెరుగుతాయి, మరి దాని పాపులేషన్ వైజ్ పెంచుతారా, ఎక్కడ తగ్గుతాయి, ఎక్కడ ఏం చేస్తారా అది కూడా తెలుస్తుంది కదా. ఎంత ముందు చెప్తారో ఎంత ముందు చెప్తారో తెలుస్తుంది కదా ఎంత ముందు చేస్తారో తెలుస్తుంది కదా అప్పుడు అది తెలుస్తుంది కదా. ఎంపీలు ఎట్లా పెరుగుతాయి, ఎమ్మెల్యేలు ఎట్లా పెరుగుతాయి, ఎట్లా పెంచుతారు ఏంది అనేది. ఇది దిస్ ఇస్
ఫస్ట్ నరేటివ్ దిస్ ఈస్ దీని ప్రకారం ఎలక్షన్ అయితే ఈ రకం దిస్ ఈస్ నాట్ ఫర్ ఎలక్టోరల్ పర్పస్, దిస్ ఈస్ ఓన్లీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఇది అవుతుంది. 100% ఇంతకుముందు వారు చెప్పినట్టు అంటే urban ఈక్వల్ టు పెరిగితే రేపు ఎలక్టోరలే పొద్దున funds కదన్నా. వస్తే ఇప్పుడు డెవలప్మెంట్. మీరు అడ్మినిస్ట్రేషన్ పరంగా చేసిన అన్నా అల్టిమేట్ గా అక్కడే రేపు కదా పొద్దున ఎలక్షన్స్ అన్న పెట్టాల్సింది. ఒక విషయం రేపు పొద్దున మీకు క్యాస్ట్ సెన్సస్ అయిపోయినాక మీరు అన్నట్టు ఒక డివిజన్ లో 1,00,000 వచ్చి ఒక డివిజన్ లో 20,000 వస్తే ఆ రకంగా పోనీకి ఉండదు. దాని ప్రకారంగా మళ్ళీ మీరు దానికి ఆల్టరేషన్స్ చేసుకొని పాపులేషన్ సెట్ అయ్యేటట్టు చేసుకొని వెళ్లాల్సి వస్తుంది. లేకపోతే న్యాయస్థానం రేపు పొద్దున అట్లా పెడితే కోర్టు కూడా ఊరుకోదు. కోర్టు కూడా మీకేం ఎలక్షన్స్ పోనీకి మీకేం పర్మిషన్ ఇవ్వదు. ఇప్పుడు ఎలక్షన్స్ లేవని చెప్తున్నా అన్న ఇప్పుడే. అరే ఇప్పుడే ఎలక్షన్స్ లేవని చెప్పేసి అన్ని కాదన్నా, అన్ని మీరే డిక్లేర్ చేసుకుంటే ఇప్పుడు ఉన్న లేదు, ప్రాక్టికాలిటీ చెప్తున్నా అన్న. నేను రాజకీయం మాట్లాడతలేను, నేను మీకు ప్రాక్టికాలిటీ చెప్తున్నా. అన్న ఒక విషయం మనం చదువుకున్నాము, ఇప్పుడు మనకు తెలుసు ఇప్పుడు మీరు what is మీరు practicality అని. ప్రభుత్వ ప్రతినిధిగా మీరు చాలా క్లియర్ గా ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఈ డివిజన్స్ ప్రకారంగానైతే ఎలక్షన్స్ కి వెళ్ళడానికి అవకాశం లేదు అని మాత్రం కన్ఫర్మ్ చేస్తున్నారు, రైట్? అంటే అది అవును. రేపు పొద్దున పాపులేషన్ వైజ్ అట్లా డిఫరెన్షియేషన్స్ ఉంటే ఇప్పుడు నాకు తెలిసిన మటుకు ఉన్నాయి కదా. 40,000 దే హావ్ కన్సిడర్. ఇప్పుడు డిఫరెన్షియేషన్స్ ఉన్నాయని మీకు కూడా అర్థమవుతుంది కదా, మీరు కూడా అభ్యంతరాలు ఒక వ్యక్తం చేశారు. విషయము ఇప్పుడు మేము అడిగినప్పుడు ఏం చెప్పారు, 40,000 కి ఒక డివిజన్ చేసినాము పాపులేషన్ ప్రాతిపదికన అని చెప్పినారు. రేపు పొద్దున లెక్కలు బయటకు వచ్చినప్పుడు క్లారిటీ వస్తది, వాళ్ళు చెప్పినట్టు ఉన్నాయా నిజంగా లేవా అనేది మనకు మొత్తం బయటకు వచ్చినాక తెలుస్తది. సో వీ కాంట్ గివ్ ఎ స్టేట్మెంట్ రాగన్నా మొత్తం మనకు కంప్లీట్ గా తెలియంది ఉన్నాయి లేదు. ఎందుకంటే మనకు 2011కి వెళ్ళి ఇప్పటి వరకు సోయే లేకుంటే క్యాస్ట్ సెన్సస్ చేయాలని, క్యాస్ట్ సెన్సస్ చేయలేదు. ఎక్కడ ఇప్పుడు మేము చేసిన కులగణన నమ్మరు, ఆ లెక్కలు తప్పని మాట్లాడతారు. ఇప్పుడు అందుకే దాని గురించి నేను చర్చ పెడతలేను. ఆ క్యాస్ట్ సెన్సస్ ఏమో 2011లో అయినాయి. సో ఈ లెక్కన ఇప్పట్లో ఎలక్షన్ జరుగుతాయా? ఫిబ్రవరిలో జరగాలి యాక్చువల్ గా 2026 ఫిబ్రవరి అనుకుంటా కదా ప్రమాణ స్వీకారం చేసింది మీరు. 26 ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం చేసింది. ఫెబ్రవరి ఎలక్షన్స్ జరగాలి. సో ఉన్న దాని ప్రకారం ఇదంతా కంప్లీట్ అయినాక ప్రాసెస్ ఏం చేస్తారు ఎట్లా అవుతుంది అనేది దాని ప్రకారంగా తెలుస్తుంది. డిలేనే ఇక ఎందుకంటే రిక్వెస్ట్ రేపు కౌన్సిల్ లో మీరు కూడా ఉంటారు కాబట్టి రేపు స్పెషల్ కౌన్సిల్ అంటే కదా, రేపు స్పెషల్ మేయర్ కౌన్సిల్ గారిని దయచేసి అందరి అభిప్రాయాలు తీసుకోమనండి, అవసరం అయితే టైం ఎక్స్టెన్షన్ తీసుకోమనండి, ఇంకో 10 రోజులు సలహాలు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించండి. శ్రవణన్న 100% రేపు ప్రతి కార్పొరేటర్ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. నేను మొదటికెళ్ళి కూడా మీరు ఒక విషయం శ్రవణన్న, మీరు పార్టీ పరంగా మాట్లాడుతారు, నేను పొలిటిసైజ్ చేసి మాట్లాడతలేను, నేను ప్రాక్టికాలిటీ మాట్లాడుతున్నా. డిఫరెన్స్ ఎందుకంటే రగన్న డిబేట్లు ఉన్నా కాబట్టి వాట్ ఈస్ ప్రాక్టికాలిటీ నేను దానిపైన మాట్లాడుతున్నా. నేను 100% క్లారిటీ తోటి మీకు సమాధానం చెప్తున్నా. విమర్శలే చేయాలనుకుంటే నేను 100 ఎత్తి చూపిస్తాను. నేను వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ రకంగా వెంకట్ గారు జనరల్ గా ఎట్లుంటదంటే ఏ గవర్నమెంట్ పవర్ లో ఉన్నా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక పొలిటికల్ లైన్ అనేది ఒకటి ఆలోచిస్తుంది. మనకేమన్నా ఇది ఇబ్బందిగా ఉంటదా, కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు, ఒక లైన్ ఖచ్చితంగా ఉంటది. రగన్న పొలిటికల్ లైన్ ఆలోచిస్తే ఇప్పుడు నేను నంబర్ పెట్టి చూస్తున్నా, నాకెందుకు ఇబ్బంది ఉంటది? నాగాళ్ళ డివిజన్స్ కూడా మొత్తం బీజేపీ గెలిచేదట్టే అయినాయి, మొత్తం అట్టనే చేసిర్రు. మొత్తం బీజేపీ ఎందుకట్లా ఉన్న 2-3 డివిజన్ల పాపులేషన్ లో వాళ్ళకి అయితే బలం ముందు అక్కడ అట్లనే చేశారు. నాకు కూడా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మాదంటే చాలా మంది కార్పొరేటర్లకు కూడా అనిపిస్తుంది, మాదంటే చాలా మంది ఎమ్మెల్యేలకు అనిపిస్తుంది. సో ఇప్పుడు చేసిన డివిజన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా అంత కరెక్ట్ గా లేదని మీరు కూడా అనుకుంటున్నారు హైదరాబాద్ లో? మీకు అదే చెప్తున్నాను అన్న, దిస్ ఈస్ నాట్ పొలిటికల్లీ మోటివేటెడ్. కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళకి ఏదో పొలిటికల్లీ మోటివేటెడ్ గా చేయలేదు. ఇది అడ్మినిస్ట్రేటివ్ పర్పస్, ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు. దట్ ఈస్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు టెల్ యూ. ఇప్పుడు యాజ్ అ పొలిటీషియన్ నాకు అనిపిస్తుంది, నాకు ఇప్పుడు డీలిమిటేషన్ అయినప్పుడు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అనిపిస్తుంది నాకు ఇట్లా కావాలి ఇట్లయితే నేను గెలవగలుగుతాను కదా, అంటే సాధ్యం కాదు కదా. అట్లా చేస్తారు. శ్రవణ్ గారు మీరేం చెప్పదలుచుకున్నారు? మీ డిమాండ్ ఏంటి? నేను వారు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నా. వారు చెప్పింది ఒకవేళ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కి మాత్రమే ఉంటే ఎస్ డెఫినెట్లీ మా అబ్జెక్షన్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్. ఈ వార్డులో ఇట్లా పెట్టుకుని ఎలక్షన్ పోవడం అనేది కరెక్ట్ కాదు, ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలి టైం. ప్రజాభిప్రాయ సేకరణ ఇంకా విస్తారంగా తీసుకోవాలని చెప్పి విస్తృతంగా కన్సెన్సస్ తీసుకొని ఆ తర్వాత దీన్ని చేయాలని చెప్పి, అట్లాగే ప్రొజెక్షన్, ప్రభుత్వం యొక్క ప్రొజెక్షన్ అంటే ఏ విధంగా కార్పొరేషన్స్ డివైడ్ చేయనున్నారు, అలాగే విధంగా వాటర్ వర్క్స్ మధ్య చేయనున్నారా, ఇది కూడా గవర్నమెంట్ ముందుకు వచ్చి చెప్తే మనందరం కూడా ఈజీగా ఇంకొంచెం ప్రజలు సిటిజన్స్ అనే వాళ్ళు ఈజీగా విజువలైజ్ చేసుకోవడం కోసం, ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే తీసుకురావడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎండిఏలో మీరు ఇందాక వారు చెప్పారు కానీ మన చాలా లేక్స్, మన సఫీల్ కూడా
సఫిల్ కూడా హెచ్ఎండిఎల్ ఉంటుంది, బండచెరువు రామకృష్ణపురం తీసుకొచ్చి జిహెచ్ఎంసీ చేస్తారు బండచెరువులో. సిటీలో ఉన్నటువంటి కొన్ని లేక్స్ జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, హూడా, హైడ్రా ఇన్ని ఎంటిటీస్ మనకు అవసరం లేదు. జిహెచ్ఎంసీ ఇస్ సూపర్ పవర్. అవసరం అనుకుంటే మెట్రోని కూడా జిహెచ్ఎంసీ లో తీసుకొచ్చేటువంటి బలమైన జిహెచ్ఎంసీ మీ పార్టీ ఏమంటుంది? ఎన్నిగా డివైడ్ చేస్తే బెటర్ అని మీ పార్టీ అనుకుంటుంది శ్రవణ్ గారు? మీకు లైన్ ఉందా? అది దాని మీద కన్సెన్సస్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యాకేజ్ అని నేను అడిగాను కదా, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యాకేజ్ ఇచ్చి చేస్తా అంటే సింగిల్ కార్పొరేషన్ చేయడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సింగిల్ కార్పొరేషన్ అవుటర్ లో ఉన్నటువంటి ఎట్లా సార్? ఇప్పుడు ఈ మూలకోటి ఆ మూలకోటి ఇంతమంది జనం ఇప్పుడే తండాలే మనం గ్రామ పంచాయతీలుగా చేసుకుంటున్నామని మాట్లాడుతున్నా ఇదా? కార్పొరేటర్ ఉంటే ఎక్కడ రీచ్ అవ్వాలైనా? అదే నేనేమనంటే మొత్తము ఒకవేళ మ్యాచ్ చేయగలిగితే, అంటే అక్కడ ఉన్నటువంటి ఏరియాస్ ని కూడా జిహెచ్ఎంసీ స్టాండర్డ్స్ తో నామ్స్ తో ప్రకారం మ్యాచ్ చేయగలిగితే మాత్రం అప్పుడు తీసుకోవచ్చు. లేని పక్షంలో హైదరాబాద్ అనేది రౌండ్ టోపాలజీ అన్న. ఇట్ హ్యాస్ టు గో ఇన్ ద మల్టిపుల్స్ ఆఫ్ 2, 4 అట్లనే పోవాలి. 4 అంటే మరీ స్లో అవుతుంది కాబట్టి 2 కార్పొరేషన్స్, లస్కర్, పాత బస్తీ, హైదరాబాద్, సికింద్రాబాద్ అట్లా పెట్టుకున్నా బానే ఉంటది. ఎందుకంటే దట్ విల్ మేక్ మోర్ సెన్స్ అకార్డింగ్ టు మీ. ఇది మా పర్సనల్ అభిప్రాయం బేసికలీ. ఎందుకంటే నీకు మరీ పెద్దగా చేసుకున్నా కూడా పరిపాలన వికేంద్రీకరణ అనేది జరగదు. కరెక్ట్ గా మా పబ్లిక్ ఇష్యూస్ అడ్రస్ కావాలి అంటే మాత్రము 2 కార్పొరేషన్స్ లో చేసుకోవడానికి అభ్యంతరం లేదు. ప్రొవైడెడ్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టాలి. అట్ ద సేమ్ టైం మీరు అట్లీస్ట్ ఇప్పుడన్నా మీరు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర పోతే కనీసం 4 చెట్లు చల్లని గాలి కనబడతాయి. ఆ చల్లని గాలి, ఆ పచ్చని చెట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. పర్యావరణం అనేది మీరు కూడా ఇంతకు ముందు చెప్పారు, చాలా రైట్లీ సైడ్ యాక్చువల్లీ అబ్సల్యూట్లీ గ్రేట్ పాయింట్ అది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ డిలిమిటేషన్ లో మనందరిది. మీరేమనుకుంటున్నారు వెంకట్ గారు? 2ఆ 3ఆ? మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? రగన్న పబ్లిక్ కి కన్వీనియంట్ గా ఉండనీకి 3 కాకపోతే 4, 4 కాకపోతే 5 చేసినా కూడా తప్పులేదు. మనం చేసేది పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ పర్పస్, పబ్లిక్ కి కన్వీనియంట్ గా ఉండేటట్టు. ఎంత మనకి పవర్ డీసెంట్రలైజ్ అయితే, ఎంత డివైడ్ అవుతే అంత ఈజీ అవుతుంది అడ్మినిస్ట్రేషన్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ శ్రవణ్ గారు అండ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ. చూద్దాం మా గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.